దేశవ్యాప్తంగా ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రతిపక్షాల మీద దాడులు, హత్యలు. ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన ఈ 10 రోజుల్లోనే దాదాపు 3 హత్య. ఎలా చూడాలంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి? నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకి ఒక మన్నవి. ఎప్పుడు నేను ఏ విషయమైనా సరే స్పష్టంగా ఉన్నప్పుడే మాట్లాడతాను. ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారం మీరు వెళ్ళండి. బాబు గారు ఎప్పుడు ఎవరిని హింసించే మనిషి కాదు. మీరు ఆయన్ని గౌరవిస్తాడు, మీరు ఆయన్ని గౌరవించండి. మీరు ఎలక్షన్గానే చేయించండి. ఆంధ్ర ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇవాళ. ఎందుకంటే ప్రజలు ఆర్థికంగా నలిగిపోయారు. మన నలుగురు కోసం 4 కోట్ల మంది నాశనం చేయకూడదు. నలుగురు కోసం మనం ఎంత బాగు చేస్తే అంత గౌరవం పెరిగిద్ది. ఎందుకంటే పోలీస్ శాఖ గొడవకు నేను మన్నవి. ఎందుకంటే అందరూ సస్యశ్యామలంగా ఉంటేనే మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. దాంతోపాటు మన అందరి పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. దానితో పాటు మన జీవితాలు బాగుంటాయి, మన ఇలువలు పెరుగుతాయి. మన ఇలువలు పెరగాలంటే, మన పిల్లల ఇలువలు పెరగాలంటే మన పిల్లలు గంజాయి బానిసలు కాకూడదు. నేను ఒక ఎమ్మెల్యే కూతుర్ని చూశాను. రోడ్డు మీద వెళ్తా ఆ గంజాయి మారక ద్రవ్యాల మత్తులో ఒక అమ్మాయి రోడ్డు మీద ఇట్ట పడిపోయింది. ఇట్ట పడిపోతే ఏందని ఇట్ట ప్రశ్నిస్తే తర్వాత అమ్మాయి మందు తీసుకుంది, దానివల్ల అమ్మాయి అలాగైందండి అని అన్నారు. నాకు అంత పరీక్షగా నాకు తెలీదు, ఇవన్నీ ఇప్పుడే తెలుసు, నాకు అంతకుముందు ఇవన్నీ తెలీదు. దాని తోడు ఆ అమ్మాయి అంది, అంకులు ఏం లేదు అంకులు, కళ్ళు తిరిగినాయి అంకులు అంది. కళ్ళు తిరిగితే నాన్న ఈ వయసులో మనం చేయాల్సిన పని చేస్తే నాన్న ఏం ఉండదు నాన్న, మీరు చక్కగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో గౌరవంగా పెంచుతారు, వాళ్ళు కూడా మీకోసం ఎంతో ఎదురు చూస్తారు, వాళ్ళు సంపాదించింది మీకోసమే. ఇవాళ ఆ పిల్లల్ని ఆ చెడుదారులు పట్టిందంటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఇవాళ చూడండి, గంజాయి మారక ద్రవ్యాలు తీసుకొచ్చి మన బిడ్డలైనా మీ బిడ్డలైనా పాడైపోతారు. మన బిడ్డలు అందరితో స్నేహం చేస్తారు, మన కాలేజీలో అందరితో తిరుగుతాము, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు పాడైపోద్ది, మీ బిడ్డల భవిష్యత్తు పాడైపోద్ది. మనకు అంత అవసరమా? ఒక్కసారి మనస్సాక్షిగా ఆలోచించండి. ఆంధ్ర పోలీసులకు కూడా చెబుతున్నాను సార్, నేను ఎప్పుడు గౌరవంగానే ఉంటాను, ఎప్పుడు గౌరవంగానే మాట్లాడతాను. నా ఇలువలను నేను ఎప్పుడు తగ్గించుకోను. మన ఇలువలు మనం కాపాడుకుందాం, మన రాష్ట్రాన్ని గౌరవాన్ని పెంచుకుందాం. సో ఇదంతా ఒక ఎత్తు. ఇదనక రాష్ట్రంలో ప్రతిపక్షాల మీద దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర ఎందుకు వహిస్తున్నారు? నిన్న జరిగిన చూస్తే గనక కారంపూడి సంఘటన చూసుకుందాం, లేదంటే అనంతపురం జిల్లాలో ఒక వ్యక్తిని చంపేస్తే అది వ్యక్తిగత కారణాలతోటే అని క్లోజ్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? అయ్యా పోలీసు మిత్రులారా, నేను ఎందుకు చెబుతున్నానంటే మన బిడ్డలే అదే స్థానంలో మీరుంటారు. ఆ ఉన్నప్పుడు మీరు ఎంత బాధపడతారో ఒక్కసారి మనస్సాక్షిగా ఆలోచించండి. మీకు పోలీస్ శాఖ ఉందనే కాదు, పోలీస్ శాఖలో కాకుండా వాళ్ళ మనుషులుగా మీరు ఉండండి, అక్కడ మీరుండండి. వాళ్ళ బిడ్డలు ఎంత బాధపడతారో ఒక్కసారి మనస్సాక్షిగా ఆలోచించండి. మన రాష్ట్రాన్ని మనం గౌరవం పెంచుకుందాం, మన రూపాయి విలువను పెంచుకుందాం, మన ఆస్తుల విలువలు పెరుగుతాయి. దాంతోపాటు లేకపోతే ఇట్ట ఆర్థికంగా ఉంటే మన ఆస్తుల విలువ పడిపోతాయి, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పడిపోద్ది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే ఫస్ట్ మన రాష్ట్రమే నాశనం అయిపోయేది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆర్థిక వ్యవస్థ అంటే ఇవాళ చూడండి 83.3 అంటే మన ఆర్థిక వ్యవస్థ ఎంత దిగజారిపోతుందో అర్థం చేసుకోండి. ఇవాళ అదే పోలవరం కానీ చిన్న ప్రాజెక్టులు కానీ పూర్తయితే ఎంత రైస్తో పండేది మనం ఎక్స్పోర్ట్ చేస్తే మన రూపాయలు పెరిగేది కానీ తగ్గదు. ఆయన చంద్రబాబు నాయుడు అనేవాళ్ళు ఎన్నో ప్రాజెక్టులు కట్టడానికి సిద్ధమైతే అట్లాంటి నాయకుడిని మనం వదిలేసాం. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని అసలు మీరు భావిస్తున్నారా? ఎన్నికల కోడ్ వచ్చినట్టే అనిపించట్లా. ఎందుకంటే ఎక్కడ చూసిన అరాచకాలు. మీ పోలీస్ శాఖ అదే చెబుతున్నాను సార్. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అంటే ఎంత చక్కగా ఉండేదో తెలుసండి. ఒకప్పుడు ఓటు వేయడానికి ప్రశాంతంగా ఉండేది, ఈ గొడవలు ఉండేవి కాదు. ఎవరికి వాళ్ళు ఎలక్షన్ చేసుకునేవాళ్ళు, టీడీపీయా జనసేన వైసీపీ అనేది చూసేవాళ్ళు కదా. ఆ రోజుల్లో చక్కగా ఎవరికి వాళ్ళు ఎలక్షన్ చేసుకున్నారు, చక్కగా ఈ రకంగా పోట్లాడుకుంది లేదు, సంపుతున్నారు. ఏంటండి ఒక మనిషి ప్రాణం అంటే ఏంటండి, మనిషి విలువ ఏంటి? మన కళ్ళది దేనికి? తల్లిదండ్రులు మనల్ని ఒకరికొకరు చంపుకోవడానికి మనల్ని జన్మనిచ్చింది తల్లిదండ్రులు, ఒకరికొకరు గౌరవించుకోవడానికి భగవంతుడు మనల్ని ఏం చెప్పాడు? మనం చక్కగా మాట్లాడుకోండి, చేసుకోండి, అన్నీ చక్కగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. భగవంతుడు అనేవాడు కూడా మనం గౌరవిస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనము పలానా వాడు అని చెప్పేసి ఆ గౌరవాన్ని మనం పెంచుకోవాలి. సో ఇంత హడావుడి జరుగుతున్నా అంటే రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ కలకలం ప్రతి ఒక్కళ్ళు దాని గురించి మాట్లాడుతున్న సందర్భంలో కూడా సీఎం బయటకు రాకుండా సజ్జలన కానీ అలాగే చూస్తే గేటు విజయసాయి రెడ్డిని కానీ వీళ్ళనే బయటకు పెట్టి వాళ్ళ చేతే మాట్లాడించడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు?
ఇంకా అయిపోయిందండి. ఆ డ్రగ్స్ కూడా అప్పుడు 2 నెలలు లేట్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ సముద్రంలో సముద్ర దొంగలు గొడవలు చేయటం వల్ల ఇది నెల 15 రోజులు లేట్ అయింది అనుకుంటున్నారు ప్రజలు. అదే మామూలుగా ముందొచ్చి నడితే ఎంత బయటపడేది కాదు. ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఈ పైన సిబిఐ కొద్దిగా మన పోలీస్ శాఖ కొద్దిగా టైట్ చేయటం వల్ల దొరికింది అది. లేకపోతే అది కూడా దొరికేది కదని ప్రజలు అనుకుంటున్నారు. దీనివల్ల రాష్ట్ర పిల్లలు ఎంత భవిష్యత్తు నాశనం అయిపోద్దని ప్రజలు అనుకుంటున్నారు. ఇవాళ మీరు కాదు, ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతుంది, మన బిడ్డల భవిష్యత్తు పాడైపోతుంది. వాళ్ళు వీటన్ని సంగతి పక్కన పెడితే అసలు వీళ్ళిద్దరినే బయటకు ఎందుకు వదులుతున్నారు? ఒక ముఖ్యమంత్రిగా దీని మీద ఎందుకని స్పందన లేదంటారు? అసలు అతనికి తెలుసండి, చదువుతున్నా కదండి, అతనికి తెలుసండి ఇదంతా మందేనని. ఎందుకంటే మారక ద్రవ్యాలు ఫస్ట్ నుంచి 3 నెలల 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది జరుగుతుంది, నేను చెబుతూనే సంవత్సరాల క్రితం ఇది జరిగింది. ఒక అమ్మాయి ఇది రోడ్డు మీద వాలిపోయింది. ఏందమ్మా అంటే ఆ అమ్మాయి మారక ద్రవ్యాలు తీసుకుందండి. మీకు తెలియదండి, దాన్ని తెలిసిన వాళ్ళు చెబుతున్నారండి. అంటే అది అందుకని ఆ అమ్మాయి మనిషి అట్లా వంగిపోయిందనంటే వాస్తవం అండి. అది గంజాయి కూడా కాదండి, మారక ద్రవ్యాల వల్ల వంగిపోయిందండి ఆ అమ్మాయి. అంకులు నేను ఏం తీసుకోలేదని అంకుల్ అంది. ఎంత ఘోరం, ఒక్కసారి ఆలోచించండి. మా బిడ్డల భవిష్యత్తు నాశనం చేయవకండి సార్. అందరి బిడ్డల భవిష్యత్తు బాగుంటేనే దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. అప్పుడే రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉంటాయి. రాష్ట్రాలు బాగుంటేనే దేశాలు బాగుంటేనే ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉంటాం. అది చూడండి ప్రతి ఒక్కళ్ళు. ఇవన్నీ ఒక పక్కన పెడితే కనుక కేశినేని నాని చంద్రబాబు నాయుడు గారిని చాలా పరుష పదజాలంతో, అలాగే ఉమా గారిని అంతే మాట్లాడటం అసలు ఎలా చూడవచ్చు అంటారు? ఈ కేశినేని నాని గతంలో ఎలా మాట్లాడేవాడు, ఇవాళ ఎందుకని ఇలా తయారయ్యాడు అంటారు? కేశినేని చిన్ని ఏమన్నాడు? వాడు ఒక ఎదవ. అతన్ని మనం తీసుకోవడం, మాట్లాడటం, అతని గురించి మాట్లాడుకోవడం చాలా మనకే విలువ తక్కువగా ఉంటుంది. అతను ఎదవని గురించి అతను ఎంత చక్కగా అతను చంద్రబాబు నాయుడు నీకు ఎంత గౌరవం ఇచ్చాడాయా? ఆ గౌరవాన్ని నువ్వు కాపాడుకున్నావాయా? నువ్వు ఎంత ఎదవైనా పానీలే ఏదో చేస్తున్నాడు, తిరుగుతున్నాడంట. చూస్తూ వాళ్ళ వెనకమాల గోతులు దోమేగావాయా? ఏమయ్యా కేసీనేని నాని? పోనీ అమ్మ బతుకుని విధంగా మనది ఒక బతుకుని అనేది ఎప్పుడైనా చచ్చిపోతావురా నాయన కేసీనేని నాని. ఇంకా మారండి రా బాబా. మీ కులాన్ని కించపరుస్తున్నారా? నీ అమ్మ మీ చిన్నిని చూస్తే గౌరవిస్తారు, నిన్ను చూస్తే అగౌరవపరుస్తారు. ఎందుకంటే కేసీనేని అన్నాడు చూసేవాడు ఎంత చెడ్డాల మాటలు మాట్లాడుతున్నాడో. నిన్నటి దాకా దేవుడు అన్నాడు, రాముడు అన్నాడు, కృష్ణుడు అన్నాడు, అట్లాంటి మాటలని ఇంతలోనే మార్పు వచ్చేసిందా వాడికి? పూయుడు బతుకు పాడుగాను. ఎట్లాంటి వాడు ఉంటాం మనకు అవసరమని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటి ఎద్దడితో కటకటలాడుతున్న పరిస్థితుల్లో నిన్న అంబటి రాంబాబు హోలీ డ్యాన్సులు ఎలా చూడాలంటారు? ఇవన్నీ డైవర్ట్ చేయాలంటే ఏదోటి ఆడాలి కదా. ఆడాలంటే ప్రజల్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు సిద్ధమైపోయారు. ఎందుకంటే ప్రజలు డైవర్ట్ చేయడానికి సిద్ధమైపోయారు. ఎందుకంటే వాటర్ తాగడానికి నీళ్లు, గేదెలకు నీళ్లు, ఎక్కడెక్కడోళ్ళు ఆవులు, గేదెలు, తోళ్ళు ఇంకా అక్కడెక్కడ తోలుకొస్తున్నారు. ఇటే తోలుకొస్తున్నారు. మా చెర్ల ఆ పైనుంచి కొన్ని ఊళ్ళ నుంచి తోలుకొని వస్తున్నారు ఇక్కడికి. అయ్యా ఏంట్రా ఈ కర్మ, మనకి నీళ్లు చరిసలో నేను ఎప్పుడు చూడలేదు అయ్యా. మేము 20 ఏళ్ళ నుంచి ఆవులు కాస్తున్నాం అయ్యా, మాకు ఎప్పుడు ఇలాంటి ఇబ్బంది ఎప్పుడు జరగలేదు. నీళ్లు లేవు, మేత లేదు, అసలు ఎక్కడ మేత కూడా దొరకట్లేదు అయ్యా. ఎంత బాధగా ఉందంటే అంత బాధగా ఉంది అని చెప్పేసి నేను ఒక తాటికొండ వెళ్తే తాటికొండలో 3 ఆవులు మందలు, ఒక్కొక్క ఆవుల మంద వచ్చి 500 నుంచి 600 ఉంటాయంటే ఆకలి అయిపోతుంది. వాటికి ఎన్నో ఇబ్బందులు జరుగుతుంది. చరిత్రలో ఎట్లాంటి ఇంతవరకు చూడలేదని అంటున్నారు వాళ్ళు.